ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. యెహోవా, యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఉంచుచున్నావు. ప్రియులరా, ఇక్కడ భక్తుడైన ఇర్మియా చక్కటి మాట రాస్తూ ఒక మంచి విలువైన సందేశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆ దేవాది దేవుడు యథార్థత మీదనే దృష్టి నిలుపుచున్నాడు. నిజమేనండి, యథార్థవంతులంటే దేవునికి చాలా ఇష్టమండి. యథార్థవంతులను దేవుడు లక్ష్య పెడతాడు. కావున మనము ప్రతి విషయంలో కూడా యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. విషయం చెప్పాలంటే, ఆనాడు దానియేలు తన ప్రార్థనా జీవితంలో ఎంతో యథార్థంగా ఉన్నాడండి. దానియేలు ప్రేమిన వల్లరా, ప్రార్థన చేస్తే తనని సింహాల గుహలో వేస్తారని కూడా తెలుసు. రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అయినా ముమ్మారు తనకి ప్రార్థన చేయటం అలవాటు. కాబట్టి తన ప్రార్థనలో యథార్థంగా ఉన్నాడు. అందుకనే యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరమండి. భక్తుడైన యోబు తన శ్రమల్లో కూడా యథార్థంగానే నడుచుకున్నాడండి. సమస్తాన్ని తను కోల్పోయాడు. అన్నీ వెళ్ళిపోయినాయి. ప్రియమైన వాళ్ళరా, ఏమీ లేదు. తన శరీరం కూడా పాడైపోయింది. బంధువులందరూ కూడా విడిచిపెట్టేశారు. అయినా సరే సర్వము తను కోల్పోయినా, అంత శ్రమ అనుభవిస్తున్నా, ఆ శ్రమల్లో కూడా ప్రియమైన వల్లరా యథార్థంగానే దేవునిలో తను జీవిస్తూనే ఉన్నాడు. అటువలే భక్తుడైన యోసేపు తను బాధ్యతలో, భారాన్ని మోయుటలో యథార్థంగా ఉన్నాడు. ప్రియమైన వల్లరా, అతను ఒక అధికారి అయినా మొదలుకొని చక్కగా తన పనిని, తన బాధ్యతని ఎంతో యథార్థంగా నెరవేరుస్తాడండి. కష్టకాలంలో ప్రియమైన వల్లరా ఆ యొక్క ఐగుప్తు దేశంలో స్థలాలు, పొలాలు తను కొనగలిగాడు. ఫరో పేరట ఆస్తిని సమకూర్చాడు. ఒక రంగం చెప్పాలంటే తను చాలా కష్టపడ్డాడు, శ్రమ అనుభవించాడు, జైల్లో ఉన్నాడు. తనకు అధికారం వచ్చింది, ఎట్లాగైనా ఉండొచ్చు, కానీ బాధ్యతలు యథార్థంగా ఉన్నాడండి. కావున ఈ రోజున యథార్థత మీదనే దేవుడు దృష్టి పెడుతున్నాడు. దానియేలు బబులోను సంస్థానంలో అధికారిగా ఉన్నాడు. యోబు 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యోసేపు ప్రియమైన వల్లరా ఒక అధికారిగా నిలబడ్డాడు. కావున ఎప్పుడు కూడా మనము యథార్థతను విడిచిపెట్టే సాహసము చేయకూడదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.